హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A1 ఎదురు కార్స్. నా పేరు వచ్చేసి ఇద్రోస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్, తక్కువ ధరలో వెహికల్స్ తెప్పిస్తాను. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి. మహీంద్రా XUV 500 W6 వేరియట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2016 5వ నెల బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 82,000 తిరిగిందండి. 82,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఈ వెహికల్కి అలైవిల్స్ అయితే రావు. కస్టమర్ ఎక్స్ట్రా అలైవిల్స్ అయితే వేయించుకోవడం జరిగింది. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగానా? ఈ వెహికల్ యొక్క ఇంజన్ పొజిషన్ అండి. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి. ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. ఇంజన్ కూడా చాలా నీట్గా అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. హెడ్ అండ్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు అండి. హెడ్ అండ్ మీద కూడా స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు. 2016 5వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 5వ నెల రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్. చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ హెడ్లైట్ అయితే చేంజ్ అయిందండి. 2020లో వేయడం జరిగింది. ఈ హెడ్లైట్ అయితే చేంజ్ అయింది. చూసుకోవచ్చు మీరు. హెడ్లైట్ మీద డేట్తో సహా ఉంది. బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టిందండి. బాలెట్ యొక్క సీల్డ్ చూసుకొని కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి. బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి. ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. చూసుకోవచ్చు మీరు. ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది. సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి. సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సైడ్ లుక్ కూడా బ్లాక్ కలర్ వెహికల్ అండి. ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ అయితే. బ్లాక్ కలర్ చాలా రేర్గా అయితే దొరుకుతాయి. అలైవిల్స్ రావండి. కస్టమర్ ఎక్స్ట్రా అలైవిల్స్ తెప్పించుకోవడం జరిగిందండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకుంటే 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. వెహికల్ యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు. 4 విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి. డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డోర్ లైనింగ్ కూడా రీడింగ్ చూసుకున్నట్లయితే 82,934 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ సైడ్ ఒకటి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి. సీట్ కవర్ చూస్తుంటే కంపెనీ బయట సీట్ కవర్స్ అయితే వేయించడం జరిగిందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఇంటర్ పరంగా చూసుకుని వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. పైన సీలింగ్ కూడా చాలా నీట్గా అవుతుందండి. బ్యాక్ సైడ్ ఒక డోర్ సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఒక డోర్ సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్లో 60 to 70% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. మహీంద్రా XUV 500 W6 వేరియట్ అండి. చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి. టోటల్ కంపెనీ పంచింగ్, కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది ఏ విధంగా అవుతుంది చూసుకోవచ్చండి. ఇంకా బ్యాక్ సీట్లో కవర్ కూడా సరిగ్గా తీయలేదు. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వెహికల్. జాగ్రత్త పరంగా ప్రతిదీ కూడా అవైలబుల్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఇక్కడ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ వస్తున్నాయండి. కనిపించి చిన్న చిన్న స్క్రాచెస్ వస్తున్నాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి.
డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్లో సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. అన్నా ఇదిరా ऐसा पकड़. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. మహీంద్రా XUV 500 W6 వేరియట్ డీజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ 2016 5వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం 82,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి ఏం లేవండి. అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి. ఈ వెహికల్కి అలవిల్స్ అయితే రావండి. కస్టమర్ ఎక్స్ట్రా అలవిల్స్ అయితే ఇప్పించుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటుంది, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. ప్లస్ వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి వెహికల్కి. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 5,90,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 5,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.